హలో అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈ రోజు కూడా మనం బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకోబోయే ముందు ఒక చిన్న మాటను షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి కదండి. ప్రతి మనిషికి కూడా వస్తుంటుంది. కానీ ఆ మనిషి అనేది ఒక్కళ్ళే ఉండరు కదా. సో ఆ అనారోగ్యంగా ఉన్న మనిషికి ఒక కుటుంబం కూడా ఉంటుంది కదండి. సో ఆ కుటుంబంలో ఒకళ్ళు ఇద్దరు ఇంకా లేకపోతే ఒక ఎక్కువ మందే ఉంటారు కదా. సో కొంచెం మనుషులు పెద్ద అయ్యే కొద్దీ కూడా వచ్చిన ఒక పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్కి సంబంధించిన వ్యక్తులు తన చుట్టూరు తన కుటుంబీకులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళు చాలామంది అనేది ఒక బాండ్ అనేది వెళ్తూ ఉన్నాయి, పెద్దగా క్రియేట్ అవుతుంది కదండి. సో అలాగా మనం ఈరోజు ఒక విశ్వాసులుగా ఉంటున్నాము, చర్చిలకు వెళ్తుంటాము. సో ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తున్నాము కదా. సో ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు మనము కేవలము ఆ వ్యక్తి యొక్క హీలింగ్ గురించి మాత్రము ప్రేయర్ చేయకుండా ఇక్కడ నుంచి ఒక్క చిన్న పద్ధతిని కూడా మనం అలవాటు చేసుకోదాము. అదేంటంటే ఆ పర్సన్ యొక్క కుటుంబానికి కూడా తగిన విధంగా అన్ని విషయాలలో సహాయాన్ని, సహకారాన్ని దేవుడే అందించాలండి కదా. ఎందుకంటే ఒక పేషెంట్గా ఉన్నారు ఒక కుటుంబంలో అన్నప్పుడు తన భార్య అని అవ్వచ్చు, లేకపోతే తన భర్త అవ్వచ్చు, ఆ వ్యక్తికి ఒక పిల్లలు ఉంటారు, లేకపోతే పిల్లలకి అనేక మంది చాలామంది రిలేషన్స్ ఉంటారు, వాళ్ళ బంధువులు కూడా ఉంటారు. ఎంతోమంది ఎన్నో విధాలుగా బాధల్లో ఆ టైంలో నిజం చెప్పాలి అని అంటే అనారోగ్యంగా ఉన్న రోగి కంటే కూడా తన చుట్టూ ఉన్న కుటుంబస్తులు ఇంకా ఎక్కువగా కూడా బర్డన్ని మోస్తూ ఉంటారండి. కొంతమంది ఫైనాన్షియల్గా మోస్తూ ఉంటారు బర్డన్ని, కొంతమంది తన పక్కన ఉండి సేవ చేయడంలో బర్డన్ని మోస్తూ ఉంటారు, కొంతమంది దూరం నుంచి వచ్చి సేవలు చేయడానికి, లేకపోతే హాస్పిటల్స్ని వెతకడం విషయంలో, లేకపోతే హాస్పిటల్స్లో ఎవరు ఉండాలి ఈ రోజు నెక్స్ట్ డే, ఇట్లాంటి డిస్కషన్స్ అన్నిటిలో కూడా ఒక కుటుంబం మొత్తం కూడా ఎంతో చాలా వరకు కూడా నలిగిపోతూ ఉంటారు. అది ఒక్క అనారోగ్యం వచ్చిన మనిషి మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న కుటుంబం అంతా కూడా టెన్షన్లో, వరీస్లో, బర్డన్స్ మోస్తూ చాలా కృంగిపోతూ ఉంటారండి. సో కాబట్టి మనము అక్కడ వాళ్ళకి ఒక రోగికి స్వస్థపరచమని మనం ఎలాగనైతే దేవుడిని పంపిస్తాం కదా, నువ్వు వెళ్ళండి ఖచ్చితంగా ఆ రోగిని ఈ క్షణమే నా ప్రేయర్ ఎండ్ అయ్యేలోపు రోగికి స్వస్థతనివ్వండి అని మనం ప్రేయర్ చేస్తాం కదా. అదేవిధంగా ఆ రోగి చుట్టూ ఉన్న కుటుంబస్తులకు కూడా ఒక నెమ్మదిని, ఒక శాంతిని, సమాధానాన్ని కూడా దయచేయండి అని అనేసి మన ప్రార్థనలో మనం గుర్తు చేసుకుందాం, సరేనండి. ఎందుకంటే మనకి తెలియకుండా మన చుట్టూ చాలామంది ఉంటున్నారు, ఫ్యామిలీస్గా కృంగిపోయే వాళ్ళు, ఫ్యామిలీస్గా పడిపోతున్న వాళ్ళు, కుటుంబాలుగా ఎంతో కొంచెం డిస్టర్బెన్సెస్ అవుతున్న కుటుంబాలు మన మధ్యలో చాలా ఉంటున్నాయండి. సో వాళ్ళందరి కోసం మనం చేయవలసినది ప్రార్థన. సో ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి విషయాన్ని మనం గుర్తు చేసుకుందాము. అండ్ అలాగనే ఏసయ్యకి మనకి ఏం కావాలో దేవుడికి తెలుసు, కానీ ఏసయ్యకి మనం అడగడం, మనం చెప్పడం కూడా మన ఏసయ్య చూస్తూ ఉంటారు కదండి. సో మన ప్రార్థనలు, విజ్ఞాపనలు కూడా ఆయన దగ్గరికి వెళ్తున్నాయి అని అన్నప్పుడు మనము అందరి కోసం కూడా ప్రేయర్ చేసే వాళ్ళలో ముందు ఉందాం, ఓకేనా. సో ఈరోజు మనము మార్కు సువార్త 14వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుకోబోతున్నాము. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడెదరు. గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళేదనెను. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతని చూచి, నేటి రాత్రి కోడి 2 మార్లు కూయకు మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అతడు మరి ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పానెను. అట్లు వారందరూ నన్నురి. దేవుడి వాక్యం ఇంతటితో దీవించునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధమైన దేవాయస్యానికి వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభు ఇంతవరకు వల్ల ఇవన్నీ విషయాల్లో కాచి కాపాడినందుకు నీకు వందనాలయ్యా. సజీవ లెక్కల్లో ఉంచి ఆరోగ్యంతో నిలబెట్టినందుకు నీకు వందనాలయ్యా. కుటుంబాలుగా మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా ఎస్యా, మా దుఃఖాలన్నింటిలో కూడా నీవు మాతో ఉండి నా ప్రభా, ప్రతి వేదన, చింతలు, బాధలన్నిటి నుంచి నా ప్రభా మాకు బదులుగా నీవు నా తండ్రి భరిస్తూ ప్రభా మాకు నీ అందున్న నమ్మకాన్ని ప్రభా మా అందు బలపరుస్తూ ఏసియా, అలాగే నా తండ్రి నీ నెమ్మదిని, నీ శాంతిని ప్రభా నీ స్వస్థత ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రభా ఇదిగో తండ్రి చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి, ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎందుకంటే నా తండ్రి నీ వాక్యంలో జీవం ఉన్నది ప్రభా. నీ వాక్యం ద్వారా ఒక్కతానా ప్రభా మాట్లాడితే నా తండ్రి ఎంతోమంది బలపడతారని ప్రభా, ఎంతోమంది ఆత్మలు మారుతాయి నా తండ్రి ప్రభా. కాబట్టి నా ప్రభా నీ వాక్యం ద్వారా నీవే నాయన ప్రతి అందరితో కూడా మాట్లాడమని
ప్రార్థిస్తున్నామయ్యా. ఎవరికైతే నేను అంధకార శక్తుల ద్వారా పీడింపబడుతూ ఇంట్లో శాంతి సమాధానాలు నెమ్మది లేకుండా ఉన్నారో ఆ కుటుంబాలకు నీవే యజమానిగా నిలబడండి. ప్రేమను సమాధానాన్ని దయచేయండి యేసయ్యా. ప్రభా మనుషుల మధ్యలో సంబంధాలను మంచిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. నైనా నీకు స్తోత్రం తండ్రి. నీవు మా మీద చూపిస్తున్న ప్రేమను మేము నాయనా తండ్రి నలుగురిలో మేము కూడా ప్రేమగా ఉండడానికి మాకు సహాయం చేయండి, నేర్పించండి యేసయ్యా. నైనా తండ్రి మమ్మల్ని క్షమించమని ప్రభా ప్రార్థిస్తూ అదేవిధంగా యేసయ్యా ప్రభా నా తండ్రి అప్పుల బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, అనారోగ్యంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారికి నాకు హస్తాన్ని దయచేయండి, స్వస్థపరచండి, బలపరచండి, నిలబెట్టమని ప్రభా ప్రార్థిస్తున్నాం అయ్యా. ప్రతి అనారోగ్యం బలహీనతల నుంచి నీవే విడుదలను చేయమని, నీ రక్తం ప్రోక్షింపచేసి బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని నీవే దయచేయమని, అప్పుల బాధలు అన్నిటి నుంచి విడిపించిన ప్రభా నాయన నోటి నిండా హృదయం ద్వారా నవ్వడానికి కావాల్సినటువంటి విధంగా నీవే నా ప్రభా బలపరచమని, ఆశీర్వదించమని ప్రభా ప్రార్థిస్తూ ఏసా నీ సహాయం ఇట్లా ఉంటుందో రుచి చూసి నా ప్రభా నీ మీద ఆనుకొని ప్రభా నా అప్పుల సమస్యలో కృంగిపోయిన వారికి నీ ఆనందాన్ని దయచేసి ప్రభా నీ మీద నా ప్రభా నమ్మకంతో విశ్వాసంతో మరింత ముందుగా నడవడానికి కృపను చూపించమని ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బై.